విశాఖ పర్యటనలో ఉన్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల లడ్డూ వివాదం సుప్రీం వ్యాఖ్యలపై స్పందించారు. శ్రీవారి లడ్డూ వివాదంపై సీబీఐతో విచారణ జరపాలన్నారు షర్మిల. సుప్రీం కోర్టు సైతం సిట్ దర్యాప్తుపై సంతృప్తిగా లేదు అన్నారు షర్మిల. కల్తీ వివాదంపై ముందుగా తామే స్పందించి విచారణ కోరామన్నారు షర్మిల. లడ్డూ వివాదాన్ని కొన్ని పార్టీలు రాజకీయంగా వాడుకుంటున్నాయన్నారు. సిట్ దర్యాప్తు సరిపోదు, కేంద్ర దర్యాప్తు జరగాలి అన్న రీతిలో సుప్రీంకోర్టు మూడు ఉన్నట్లు అర్థమవుతుంది. సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని మొట్టమొదట అడిగింది మేమే, కాంగ్రెస్ పార్టీ. సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని కాంగ్రెస్ పార్టీ యూనియన్ గవర్నమెంట్కి లేఖ కూడా రాసింది. బైక్ సర్వీస్ సెంటర్ బిజినెస్ చేస్తూ 6 లక్షలు సంపాదిస్తున్నారు అబ్దుల్ గారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత గవర్నర్ గారిని కూడా కలిసి వారు కూడా ఇంటర్వ్యూన్ అయ్యి సిబిఐ ఎంక్వైరీ కోసం ప్రయత్నించాలని అడగడం జరిగింది. ఆ తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు కూడా సుమోటో కింద దీన్ని స్వీకరించాలని లేఖ రాయడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా మాతో ఏకీభవిస్తున్నట్టు కనిపిస్తుంది కాబట్టి హర్షం వ్యక్తం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇదివరకే చెప్పింది దీన్ని రాజకీయం చేయొద్దు అని. ఒకరేమో శాంతి పూజలు అంటున్నారు, ఇంకోరేమో పశ్చాత్తాప దీక్షలు అంటున్నారు, ఇంకోరేమో ప్రక్షాళన పూజలు అంటున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకొని ఈ విషయానికి మతం రంగు పూస్తున్నారు. ఇది సరికాదు, రాజకీయాలకు దీనికి వాడుకోవద్దండి అని కాంగ్రెస్ పార్టీ ఇదివరకే చెప్పింది. అదే విషయాన్ని సుప్రీంకోర్టు మళ్ళీ చెప్పినందుకు సంతోషం.